ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటారు? ఏ డిస్ట్రిక్ట్లకు రెడ్ అదే విధంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు అరవింద్? నిఖత్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. మరికొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇది రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్లో కానీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది సముద్ర మట్టానికి 7.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావం ఈశాన్య గాలులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం పైన మరియు దక్షిణ భారతదేశం పైన కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. అటు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో కూడా బాగా ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇందులో భాగంగా చూసుకుంటే వరద కూడా ఎక్కువగా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఈ వరద కారణంగా కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ అయ్యే ఏరియాలు ఉంటాయో వారు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా వాతావరణ అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు హెచ్చరించారు. కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తని విధంగా కూడా కనిపిస్తుంది. ఎక్కడ కూడా సహాయక చర్యలు చేపడతలేరు. భారీ వర్ష సూచన హెచ్చరికలు కూడా లేవు. ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేరు. ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తని విధంగా కూడా ఎక్కడ కూడా ఒక సహాయక చర్యలు కూడా జరుగుతలేవు. దీనికి ఏదైతే ముఖ్య కారణంగా నిన్న చూసుకుంటే మెదక్ కానీ, అటు రామాయపేట కానీ, అటు దూత్తండ కానీ, మిగతా ఇటు కరీంనగర్ కానీ, అటు ఆదిలాబాద్ కానీ, ఇటు నిర్మల్ కానీ, జగిత్యాల కానీ, మరి ఈశాన్య జిల్లాలకు వస్తే ఖమ్మం కానీ, మెదక్ కానీ, మరియు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఈ జిల్లాలో మాత్రం వరద ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వరద తెలిసినా కూడా అధికారులు ఎవరిని కూడా అప్రమత్తం చేస్తలేరు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. అంటే ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడ గిరిజన ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే గోదావరి ఉపనదుల దగ్గర జీవించే నివాసులందరినీ కూడా ప్రధానంగా వారిని పునరావాస కేంద్రాలకు చేర్చాలని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలిపారు. దీనిలో భాగంగా చూసుకుంటే కొన్ని ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా స్కూళ్ళు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. ఇంకో మరియు రవాణా శాఖ కూడా ఎక్కడెక్కడైతే బ్రిడ్జిలు కానీ, కట్టెలు కానీ అక్కడ తెగిన పరిస్థితి ఉందో అక్కడ కూడా రవాణా సదుపాయం కూడా ఆగిపోయిందని కూడా ప్రధానంగా చూడొచ్చు. మరియు దక్షిణ మధ్య రైల్వే కూడా అటు మహబూబ్ నగర్ కానీ, ఇటు కాచిగూడ నుండి, హైదరాబాద్ నుండి, సికింద్రాబాద్, కాచిగూడ నుండి వివిధ జిల్లాలకు పోయే ట్రైన్స్ కానీ మరియు రాష్ట్రాలకు పోయే ఇంటర్ స్టేట్ కనెక్షన్స్ కూడా పోయినాయి కాబట్టి వారు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. వారు కూడా 3 రోజుల పాటు కూడా రైల్వే సేవలు కూడా నిలిపివేస్తున్నారు అన్నట్టు అధికారికంగా కూడా స్పష్టం చేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మాత్రం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మరియు అటు జగిత్యాల, నిర్మల్, ఇటు ఈశాన్య జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అటు పశ్చిమ దిక్కు వస్తే వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, ఈ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా వారు ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉంటాయి. మరి ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ వర్షానికి దోమలు కానీ మరియు ఎక్కువ విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ వృద్ధులు కూడా ఈ చలికి కానీ ఈ వాతావరణానికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. కన్సల్ట్ డాక్టర్స్ని కూడా వారు ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి. రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ డిస్టిక్ వచ్చి చూసుకుంటే మెయిన్గా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా ఉంటాయి మరియు మోస్తారు వర్షాలు కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే కారు మబ్బులు కమ్ముకొచ్చి కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో కొంచెం చల్లటి వాతావరణం ఉంటుంది, మధ్యాహ్నం సమయంలో కొంచెం వర్షంగా కొట్టింది. అంటే ఆన్ ఆఫ్ రెయిన్ టైప్ కూడా హైదరాబాద్లో ఉండే అవకాశాలు కూడా భారీగా కనిపిస్తున్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వైపుగా రానున్న 3
3 రోజుల పాటు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే గతంలో జరిగిన తప్పిదాల వల్ల అంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడైతే మ్యాన్ హోల్స్ కానీ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరడం కానీ అలాంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ అప్రమత్తం చేసి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముందస్తుగానే సహాయక చర్యలు చేపట్టాలని. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.